మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనంలో దశమ స్కందంలో బలరాముడితో ఒకసారి ఇలా అన్నాడు, అన్నయ్య, ఈ అడవిని చూశావా? ఈ అడవిలోని చెట్లన్నీ కూడా ఎవ్వరికీ అపకారం చేయవు. ఏకాంతంగా ముక్కు మూసుకొని తపస్సు చేసుకున్నట్లు కనిపిస్తూ ఉన్నాయి. వర్షాకాలంలో వర్షం సక్రమంగా వచ్చేలాగా చేస్తాయి. ఇంటికి రక్షణ ఇస్తాయి. చలి, ఎండ మొదలైన ఎన్నో బాధలు మానవులకు కలగకుండా చేస్తాయి. బ్రతికి ఉన్నప్పుడు పువ్వులు, పండ్లు ఇచ్చి ఉపయోగపడతాయి. శరీరం విడిచిపెట్టాక కూడా కట్టెలుగా, కలపగా మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇన్ని విధాలుగా మానవులకు రక్షణ కలిగించే ప్రత్యక్ష దేవతలు ఇంకెవరైనా ఉన్నారా? మానవులకు నిజమైన దేవతలు చెట్లే. ఈ చెట్లను ఇంట్లో పెంచేవారికి నా లోకంలో గోలోకం ఇస్తానని స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పాడు. కాబట్టి చెట్లను ఇంట్లో పెంచటం వలన వచ్చే పుణ్యం అంతా ఇంతా కాదు. అయితే ఈ చెట్లల్లో ఏ చెట్టును కూడా పనికిరాని చెట్టుగా నిర్ణయించడానికి వీలు లేదు. ఎందుకంటే మనం పనికిరాదు అనుకున్న మొక్క కూడా పనికి వస్తుంది. వాస్తుశాస్త్రంలో అదృష్టకరమైన మొక్కలు, దురదృష్టకరమైన మొక్కలు ఉన్నాయి. కొన్ని మొక్కలను ఇంటి తోటలో నాటడం వల్ల కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇంట్లో ఏ చెట్లను నాటాలి, ఏ చెట్లను నాటకూడదు అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇంటి ప్రధాన ద్వారం ముందు నిమ్మకాయ చెట్టు, బ్రహ్మజముడు చెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాటకూడదు. ఈ చెట్లు పెంచితే వాటిల్లో ఉండే ముళ్ళు మీ కుటుంబంలో కలహాలకు కారణమవుతాయి. అందుకే వాస్తు ప్రకారము ఈ చెట్లను నాటకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రేగి చెట్టును కూడా ఇంటి దగ్గర పెంచకూడదు. రేగి చెట్టు ఉన్న ఇంట్లో ఆర్థిక అడ్డంకులు వస్తాయి. ఆ ఇంట్లో మహాలక్ష్మి కూడా నివసించదు. రేగి చెట్టు ఉన్న ఇంట్లో కష్టాలు తప్పవు. చాలామంది పూజ కోసం వాడే ఒత్తుల కోసం పత్తి మొక్కను ఇంటి దగ్గర నాటుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో పత్తి మొక్కను నాటకూడదు. ఎందుకంటే ఇది దురదృష్టం, పేదరికాన్ని ఆకర్షిస్తుంది. అలాగే ఇంటి చుట్టుప్రక్కల ఎండిన చెట్లు, మొక్కలు అస్సలు ఉండకూడదని, వాటి ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వ్యాపిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో సానుకూలతను పెంచే అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణీదేవి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు. తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును పూజించినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది. తులసి చెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, శారీరక మానసిక ఆరోగ్యమును ఇస్తుంది. తులసి కోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణమును చేయాలి, నమస్కరించుకోవాలి. దీని వలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వ పాప ప్రక్షాళన జరుగుతుంది. మనో అభిష్టాలు నెరవేరుతాయి. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక హిందువులు తప్పనిసరిగా ఇంట్లో తులసి మొక్కను పెంచాలి. పూజలు చేసే తులసి మొక్కను కుండీలో మాత్రమే పెంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేల మీద నాటకూడదు. అలాగే ఇంటి దగ్గర కలబంద మొక్కను పెంచితే చాలా మంచిది. కలబంద మొక్కను ఇంట్లో పెంచితే చాలా మంచి జరుగుతుంది. కలబందలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కలబందకు ఉన్న ప్రాముఖ్యత, విశిష్టత ఇక దేనికి లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కలబందను నడిచి ఇంట్లోకి వస్తున్న లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పుకోవచ్చు. చెట్లు నడవు, కానీ ఈ చెట్టును మన ఇంటికి తెచ్చుకుని పెంచితే లక్ష్మీదేవి మీ ఇంటికి ప్రతిరోజు వస్తుంది. అలాగే రోజు ఉదయం కొద్దిగా కలబంద పసరు తాగితే శ్లేష్మం వంటి రోగాలు పోతాయి. ఇంకొక రహస్యం ఏమిటంటే ఆవు పాలు కాచి దానిలో కొద్దిగా కలబంద రసం కలిపి కొంచెం తేనె వేసుకొని తాగితే లావుగా ఉన్నవారు సన్నగా తయారవుతారు. కలబంద వలన ఇలా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కలబంద ఉన్న ఇంట్లో త్రిమాతలు, త్రిమూర్తులు కొలువై ఉంటారు. ముక్కోటి దేవతా స్వరూపం కలబంద మొక్క.
ఎవరైనా ఇంట్లో దేవతాశక్తులు ఉండాలనే కోరుకుంటారు కాబట్టి కలబందను ఇంట్లో పెంచుకుంటే ఇల్లు ఎంతో పవిత్రంగా మారుతుంది. అంతేకాక కలబంద ఆరోగ్యాన్నిచ్చే గొప్ప మందు కూడా. కాబట్టి ఎవరైనా కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. కనుక అందరూ కూడా ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోండి. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకుంటే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే పారిపోతుంది. నరదృష్టి, నరఘోష వంటి సమస్యలు కూడా ఉండవు. ఒక కుంకుడు చెట్టును, ఆముదం చెట్టును మాత్రం ఇంట్లో పెంచకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇళ్లల్లో పాలు కారే మొక్కలు, బోన్సాయి మొక్కలు పెంచుకోవటం మంచిది కాదని వాస్తుశాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఈ చెట్లు ఇంట్లో పెంచటం వల్ల కుటుంబంలో భార్యాభర్తల మధ్య కలహాలు, ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. కనుక పాలు కారే మొక్కలు, బోన్సాయి మొక్కలను ఇంట్లో పెంచవద్దు. ఇంటి ముందు కాస్త చెట్లు పెంచుకునే స్థలం ఉంటే మిగిలిన అన్ని చెట్లు కంటే ముందు ఉసిరి చెట్టును నాటండి. ఇంట్లోని ఈశాన్య మూల ఈ చెట్టును పెంచితే మరీ మంచిది. ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడంతో పాటు మీ బాధలను కూడా తగ్గిస్తుంది. ఇంట్లో మొక్కలను పెంచుకునేవారు సింహద్వారానికి ఎదురుగా కానీ కిటికీల పక్కన కానీ చెట్లను పెంచకూడదు. ఇలా చేయటం వలన ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం కూడా ఉంది. అలాగే మనీ ప్లాంట్ మొక్క మన ఇంటికి సంపద మరియు అదృష్టాన్ని తెస్తుంది. ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క పెంచడం వల్ల వృత్తిపరమైన రంగాల్లో విజయం సాధించవచ్చు. అరటి మొక్క భారతదేశంలో పూజించే పవిత్రమైన మొక్క. ఇది అదృష్ట మొక్కగా పరిగణింపబడుతుంది. అరటి చెట్టు ఉన్న ఇంట్లో శ్రేయస్సు, మంచి ఆరోగ్యము మరియు మానసిక శాంతిని సూచిస్తుంది. ఈ మొక్కను ఈశాన్యంలోనే ఉంచాలి. ఇంటి చుట్టూ చింత చెట్లు పెంచటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. కనుక చింత చెట్లు ఇంటి దరిదాపుల్లో పెంచకూడదు. వాస్తు ప్రకారంగా ఇంట్లో వెదురు మొక్క పెంచితే మీ ఇంట్లో ఊహించిన డబ్బు అంతులేని ఆనందము కలుగుతుంది. వెదురు మొక్కను లక్కీ ప్లాంట్ అని కూడా అంటూ ఉంటారు. కనుక ఇంట్లో వెదురు మొక్క పెంచుకోవటం, ఇంటి ఈశాన్య దిశలో ఎక్కువ మొక్కలు పెంచకూడదు. రావి చెట్టును విష్ణువుగా కొలిచే సంస్కృతి మనది, కానీ రావి చెట్టును ఇంట్లో పెంచకూడదు. పనస చెట్టు ఇంట్లో ఉండటం వల్ల సంతాన భాగ్యం కలిగే అవకాశాలు ఎక్కువ. సంతానం లేని వారు ఇంట్లో పనస చెట్టును పెంచితే మంచిది. మల్లె చెట్టు ఇంటిని సువాసనతో నింపటమే కాకుండా సంపదను పెంచుతుంది. ఇది చాలా అదృష్టమని, పాజిటివ్ శక్తిని కలిగి ఉంటుందని వాస్తు పండితులు చెప్తూ ఉన్నారు. కనుక మల్లె చెట్టును ఇంటి దగ్గర పెంచుకోవచ్చు. జాజి చెట్టును, మందార చెట్టును కూడా ఇంటి దగ్గర నిశ్చింతగా పెంచుకోవచ్చు. ఇంటి ఆవరణంలో ఈత చెట్టు కూడా ఉండకూడదు. ఈ చెట్టు పెంచుకోవటం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు రావడానికి కారణమవుతుంది. నారింజ చెట్టు చాలా శుభప్రదమైనది. ఈ మొక్క అదృష్టాన్ని పెంచుతుంది. కనుక ఇంటి దగ్గర నారింజ చెట్టు పెంచుకోవచ్చు. శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో జమ్మి చెట్టును నాటి దాన్ని పూజించాలి. ఇది కూడా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. చివరిగా ప్రతీకారం తీర్చుకున్న ఒక కోతి కథను విందాం. పూర్వం చంద్రపురాన్ని చంద్రభూపతి అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని ఉద్యానవనానికి రోజు ఒక కోతి మూక వస్తూ ఉండేది. అంతఃపురంలోని పిల్లలు వాటికి పళ్ళు, పలహారాలు విసిరి ఆనందించేవారు. కోతులన్నిటికీ ఓ ముసలి కోతి రాజుగా ఉండేది. అది కోతులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ కాపాడుతూ ఉండేది. పొరపాటున కూడా మీరు అంతఃపురానికి వెళ్ళకండి, చంద్రభూపతి మంచివాడు కాదు, మహా క్రూరుడు అని ముసలి కోతు చెప్తూ ఉన్నా వినలేదు కోతి మూక. పళ్లకు, పలహారాలకు ఆశపడి పిల్లలతో పాటుగా ఒకనాడు అంతఃపురానికి చేరుకుని అల్లరి చేయసాగాయి. ఆ కోతుల్ని చంద్రభూపతి చూశాడు. అతనికి బాగా కోపం వచ్చింది. సేవకులకి చెప్పి వాటన్నిటినీ కూడా చంపించి వేశాడు. కళ్ళ ముందే కోతులన్నీ చచ్చిపోతూ ఉంటే తట్టుకోలేకపోయాడు కోతిరాజు. చాటుగా ఉండి ఏడుస్తూ కూర్చుంటూ ఉన్నాడు. తర్వాత ఎలాగైనా సరే చంద్రభూపతిపై పగ సాధించాలనుకున్నాడు. ఒకరోజు దాహం తీర్చుకునేందుకు పరుగుదీశాడు కోతిరాజు. వెతగ్గా ఓ సరోవరం కనిపించింది దానికి. దాహం తీర్చుకునేందుకు తొందరపడి నీళ్ళల్లోకి దూక్కుండా తెలివిగా ప్రవర్తించింది. అట్టున ఉన్న ఇసుకను పరిశీలనగా చూసింది. ఇసుకలో చెరువుకు వచ్చిన వారి అడుగు జాడలే ఉన్నాయి, కానీ వారు తిరిగి వెళ్ళినట్లుగా ఒక్క జాడ కూడా కనిపించలేదు. ప్రమాదాన్ని పసిగట్టింది కోతి. సరోవరంలోనికి ప్రవేశించటం క్షేమం కాదనుకుంది. ఒడ్డున పడి ఉన్న తామర తూడును తీసుకుని ఆ గొట్టం ద్వారా నీరు త్రాగుతూ దాహం తీర్చుకోసాగింది.
అంతలో సరోవరం మధ్య నుంచి ఓ రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. మెడలో రత్నమాలతో మెరిసిపోతూ కనిపించాడు. మెచ్చుగోలుగా కోతితో ఇలా అన్నాడు, దాహం తీర్చుకోవటమే ప్రధానంగా మనుషులు జంతువులు ఈ సరోవరంలోనికి దూకి నాకు ఆహారమైపోయేవారు. నువ్వు మాత్రం తెలివిగా ప్రవర్తించి ప్రాణాలను కాపాడుకున్నావు. నాకు నువ్వు నచ్చావు. కోరుకో, నీకేం కావాలో వరం ప్రసాదిస్తాను అని అన్నాడు రాక్షసుడు. దానికి కోతి ఆలోచించి ఇలా అడిగింది, ఓ రాక్షసుడా, ఒక్కసారిగా నువ్వు ఎంతమందిని తినగలవు అని అంది. దానికి రాక్షసుడు, ఈ సరోవరంలో ప్రవేశించిన ఎంతమందినైనా సరే ఒక్కసారిగా తినగలను అన్నాడు. అయితే నేను నీకు వందలాది మంది నరులను కానుకగా తెస్తాను. నర మాంసాన్ని తనివి తీరా తిందువు గాని దానికి ముందు నువ్వో పని చెయ్యాలి. నీ మెడలోని రత్నహారాన్ని నాకివ్వాలి అంది కోతి. ఎందుకు అని అడిగాడు రాక్షసుడు. తర్వాత చెప్తాను, ముందు ఇవ్వు. నా పని కాగానే నీ హారం నీకు ఇచ్చేస్తాను అంది కోతి. అయితే ఇదిగో తీసుకో అని రత్నహారాన్ని కోతికి అందేటట్లుగా విసిరినాడు రాక్షసుడు. కోతి అందుకుని దాన్ని అటు ఇటు తిప్పి చూసి బాగానే ఉందనుకుంది. మెడలో ధరించింది. మెరిసిపోతూ చంద్రభూపతి దగ్గరకు చేరుకుంది. రాజా అని పిలిచింది. ఏమిటి, బతకాలని లేదా అని కోపంగా అడిగాడు చంద్రభూపతి. దానికి కోతి, కోపగించుకోకు రాజా, నేను చెప్పేది జాగ్రత్తగా విను అని ఇలా చెప్పసాగింది. నేను ఉంటున్న వనంలో ఓ సరస్సు ఉంది. ఆ సరస్సులో లెక్కలేనన్ని రత్నరాశులు ఉన్నాయి. అవి నీ దగ్గరుంటే బాగుంటుంది. అక్కడి నుండి ఏం ప్రయోజనం? సేవకుల్ని పంపించు మహారాజా, సరస్సు చూపిస్తాను. సొమ్ములన్నీ కూడా సొంతం చేసుకో అని కోతి రాజుతో చెప్పింది. నీ మాటలు నమ్మమంటావా అని అడిగాడు రాజు. నమ్మండి మహారాజా, ఇదిగో చూడండి అని తన మెడలోని రత్నహారాన్ని చూపించింది కోతి రాజుకు. ఇది నేను స్నానం చేసేందుకని సరస్సులో మునిగి తేలిన మరుక్షణం నా కంఠాన్ని అలంకరించింది. ఇలాంటివి మరికొన్ని మెడలో పడతాయేమోనని మళ్ళీ మళ్ళీ మునగబోతూ ఉంటే అప్పుడు జలదేవత ప్రత్యక్షమయ్యి, సూర్యుడు ఉదయిస్తున్న క్షణంలో ఈ సరస్సున మునిగి నా వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క హారమే ప్రసాదిస్తాను. సూర్యోదయం అయిన తర్వాత ప్రసాదించే ప్రసక్తే లేదు. అలాగే పదే పదే మునిగిన ఒకటి కన్నా ఎక్కువ హారాలు అందుకునే అవకాశం కూడా లేదంది అని చెప్పింది కోతి. కోతి చెప్పింది నిజమా అబద్ధమా అని ఆలోచించలేదు రాజు. నిజమే అయి ఉంటుందని ఆత్రం చెందాడు. ధనరాశులతో కోశాగారం నిండిపోయి ఉన్న కక్కుర్తి పడ్డాడు. బంధుమిత్ర సపరివారంగా సూర్యోదయానికి పూర్వమే కోతి వెంట బయలుదేరాడు. అదిగో సరస్సు అంటే అదిగో అదిగో సరస్సు అంటూ పరివారంతో అక్కడికి చేరుకున్నాడు. బంధుమిత్ర పరివారంగా సూర్యోదయానికి ముందే కోతి వెంట బయలుదేరాడు రాజు. సరస్సును చేరుకున్నాడు. అంతా సరస్సులో స్నానం చెయ్యండి, మునగండి అంది కోతి. మునిగారంతా ఒక్కరూ తేలలేదు. అంతా ఏమైపోయారో తెలియదు. ఆందోళన చెందాడు రాజు. కోతి కోసం చూశాడు. అది సరస్సు దగ్గరగా ఉన్న చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉంది. కిచకిచమని నవ్వుతూ ఉంది. నవ్వటం ఆపు, ముందు నా బంధుమిత్రులు ఏమయ్యారో చెప్పు అని అడిగాడు. రాజు చెబుతా మునిగిన వారంతా కోనేటిలో కాపేసి ఉన్న రాక్షసుడికి ఆహారమైపోయి ఉంటారు. ఆ పైన పరలోకానికి చేరుకొని ఉంటారు. అక్కడ నా వాళ్లను కలుసుకుని ఉంటారు అంది కోతి. అప్పుడు అర్థమైంది రాజుకు, తను కోతి మూకను చంపించానని. ఈరోజు ఈ కోతిరాజు తన పరివారాన్నంతా కూడా ఈ రకంగా మట్టు పెట్టింది, మాయం చేసి మోసం చేసింది తట్టుకోలేకపోయాడు రాజు. దుర్మార్గుడా, ఎంత దారుణానికి ఒడిగట్టావు అన్నాడు రాజు. దానికి కోతు, ఎవరు ఒడిగట్టారు? ముందు నువ్వు ఒడిగట్టావు. నా పరివారాన్నంతా కూడా చంపావు. దాంతో నేను నీ మీద కసి పెంచుకున్నాను. ఇప్పుడు ఆ కసిని తీర్చుకున్నాను. నీ దుర్మార్గానికి నా దుర్మార్గం సరి. చెల్లుకు చెల్లు. నాకిప్పుడు చాలా హాయిగా ఉంది. నీకు ఎవరూ లేరు, నాకు ఎవరూ లేరు. ఇద్దరం ఏకాకులుగా ఏడుస్తూ తిరుగుదాం అంది కోతి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.